ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునినామములో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. పాఠం పేరు ఆది సంఘం యొక్క బలాలు బలహీనతలు. ప్రారంభ సంఘం యొక్క బలాలు బలహీనతలు. ఆది సంఘంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆది సంఘంలో 3 బలహీనతలు ఉన్నాయి. ముచ్చటగా 3 బలహీనతలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆది సంఘం యొక్క 3 బలహీనతలు, అందులో మొట్టమొదటిది ఏంటంటే వేషధారణ అనే బలహీనత ఉంది. ఏముంది? వేషధారణ ఉందంట. సంఘం అయితే బాగా డెవలప్ అయిపోతుందంట. కానీ అందరూ ఎలాంటి వాళ్ళు అంట, వేషాలు వేసేవాళ్ళు ఉన్నారంట. ప్రార్థనకి అయితే వస్తున్నారు కానీ బతుకులు బాగాలేవంట ఆది సంఘంలోనే. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంత వేషధారణ ఉందంటే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 14 వచ్చిన తీయద్దు. అది అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. ఏంటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ సందర్భంలో 2 వ్యక్తులు మనకు కనబడతారు, అననీయ సపీరా. ఈ అననీయ సపీరా ఏం చేశారంటే పులిని చూసిన అక్కలు వాతలు పెట్టుకున్నట్లు సంఘంలో వాళ్ళందరూ దేవుడికి ఏమి ఇచ్చేస్తున్నారు, అన్ని అమ్మి ఇచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏమనుకున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారు, మనం కూడా ఇవ్వకపోతే బాగోదు, మనం కూడా అందరి ముందు ఏం చేద్దాం, ఇచ్చేద్దాం, అందరి ముందు ఇచ్చేద్దాం, మనం కూడా ఇచ్చేసామని పేరు ఉండాలి అనుకున్నారు. మాట ఇచ్చేసారు, ఇంటికి వెళ్ళారు, పొలాన్ని అమ్మారు. ఇప్పుడు మౌడి పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమండి ఏం చేద్దాం అంత ఇచ్చేత్తలాగా అనుకున్నారు, మాట్లాడుకున్నారు. కొంత నొక్కేద్దామని అనుకున్నారు. వెళ్ళారు, పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు అడుగుతున్నారు, ఏమయ్య అన్నయ్య, ఏం జరిగింది, ఎంతకమ్మావు? ఇంతకే అమ్మాను. అందరి ముందు ఏమిచ్చారు, మాట ఇచ్చారు. అందరికీ కనబడేలాగా ఏముండాలనుకుంటున్నారు, మంచి పేరు ఉండాలి, మేము కూడా ఇచ్చేసామని మంచి పేరు ఉండాలనుకుంటున్నారు. కానీ కొంత నొక్కేశారు. పేతురు అడిగాడు, ఇంతే అన్నాడు. పేతురు, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అన్నాడు. వెంటనే గురుగారు ఏమైపోయాడు, పడి చచ్చిపోయాడు. ఈయన తీసుకెళ్ళి కప్పెట్టేంటారు అన్నాడు. అననీయాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేశారు. ఈ లోపు సఫీరా వచ్చింది, పాపం తెలీదు. పేతురు అడిగాడు, సఫీరా ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మాను. ఆవిడ విడిపోయింది, ఆవిడ చచ్చింది. అంటే ఆది సంఘంలో సంఖ్యాబలం ఉంది, కానీ ఈ సంఖ్యాబలంలో ఏం లేదు, నాణ్యత లేదు. కొంతమంది వేషధారులు ఉన్నారు. అందులో అననీయ సపీరా కోసం రాయించాడు. అసలు ఇద్దరు కోసం రాయించాడంటే ఇలాంటి సంఘంలో చాలామంది ఉంటారు. ఆది సంఘం సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది కానీ క్వాలిటీ లేదు. క్వాలిటీ కలిగిన మనుషులు లేరు. పైకి మాత్రం ఎలా ఉన్నారు, అందరూ భక్తుల్లో ఉన్నారు. కానీ ఈ భక్తులందరిలో కూడా ఏముంది, కొంత వేషధారణ ఉంది. ఆది సంఘంలో వేషధారణ ఉంది. మన సంఘంలో కూడా కొంతమంది వేషధారులు ఉన్నారు. ఈ వేషధారణ ఏం చేయాలి, ఆ ముసుకేం చేయాలి, తీయాలి. నువ్వు ముసుకేసుకొని నువ్వు ఎన్ని రోజులు నడిచినా ఒకరోజు నీ ముసుగు తీసేస్తాడైనా. ఆయన తీసే ముందే నువ్వే నీ ముసుగు తీసుకున్నావు అనుకోండి, ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతావు. ఒకరోజు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావు, పరలోకి వెళ్తావు. ఆ ఆది సంఘంలో ఉన్న బలహీనత అంటే వేషధారణ. రెండో బలహీనత ఉంది. ఆది సంఘానికి రెండో బలహీనత ఉంది. ఆది సంఘంలో రెండో బలహీనత ఏంటంటే చిన్న చూపు చూసే లక్షణాలు ఉందంట ఆది సంఘంలో కొంతమంది అలా చిన్న చూపు చూస్తున్నారంట. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే సహజంగా డబ్బు ఉన్నట్టు ఏం చేస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళని చాలా నీచంగా చూస్తూ ఉంటాడు. చిన్న చూపు చూసే ఆ లక్షణం ఆది సంఘంలో ఉందంట. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం కూడా ఒక్కసారి మీరు చదవగలిగితే ముగించేస్తాను, కంగారు పడకుండా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కొని సాగారంట. అంటే కొంతమంది విధవరాలు ఉన్నారంట. ఆ విధవరాల మీద చిన్న చూపు చూస్తున్నారంట. ఎవరు? లోకలు, నాన్ లోకలు. హెబ్రీ స్త్రీలు, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు ఎవరు? యూదులు. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు యూదు అవ్వచ్చు. హెబ్రీ భాష మాట్లాడుతున్నారంటే ఆ ప్రాంతం లోకలు, యెరూషలేములో ఉన్నోళ్ళు. గ్రీకు భాష మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడరండి? హెబ్రీ భాష మాట్లాడుతున్నారంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. గ్రీకు భాష మాట్లాడుతున్నారంటే వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ సంఘానికి వచ్చారంట. అప్పుడు అందరూ కలిసి ఉన్నారంట. కానీ కలిసి ఉన్న ఆ సంఘంలో ఏ ఫీలింగ్ ఉందంట, లోకలు, నాన్ లోకలు. నేను ఈ ఊరురా, నీది వేరే ఊరురా. లోకలు, నాన్ లోకల్ అనే ఈ ఫీలింగ్ ఉందంట. పక్కూరు నుంచి సంఘానికి వస్తే ఈ సంఘంలో ఏమంటారంట, ఈ సంఘంలో ముందు నుంచి ఉన్నాను, ఈ సంఘం ఈ ఊరేనా, అది నువ్వు ఏ ఊరు నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు అని ఆ సంఘంలో ఒకరి మీద ఒకరు ఏ చూపు
చిన్న చూపు. లోకలు నాన్ లోకలు అనే చిన్న గొడవ వచ్చిందంట, చిన్న చూపు చూసుకుంటున్నారంట. డబ్బు ఉందని ఒకలాగా, డబ్బు లేదని ఒకలాగా, వేరే ఊరిని ఒకలాగా, ఈ ఊరిని ఒకలాగానే చిన్న చూపులు చూస్తున్నారంట. అలా చిన్న చూపు చూసే ఆ లక్షణం ఆది సంఘంలో ఉందంట. అలా చిన్న చూపు చూడటం కూడా ఏ పాపము? మిన్నయ్య అయినా పాపం. చిన్న చూపు చూడటం కూడా పెద్ద పాపమే. చిన్న చూపు కూడా మనం ఎవరిని ఏం చేయకూడదు? చూడకూడదు. నీకు ప్రసంగాలు బాగా చెప్పడం వచ్చా? రానోడు నువ్వేం చేయకూడదు? చిన్న చూపకూడదు. నీకు పాటలు బాగా పాడడం వచ్చా? బాగా పాడినోడిని చూసి నీకేమో ఉండకూడదు? చిన్న చూపు ఉండకూడదు. నువ్వు సంఘానికి ముందుగా వచ్చేస్తున్నావా? రానోడిని చూసి లేటుగా వచ్చేవాడిని చూసి నీకేమి ఉండకూడదు? చిన్న చూపు ఉండకూడదు. ఒకరి ఎడల ఒకరు చిన్న చూపు చూసుకోకూడదు. బైబిల్లో ఒక ఆవిడ ఉంటుంది, ఆమె పేరు షలోమితి, పరమగీత గ్రంథంలో ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా కొంతమంది ఏం చేశారంట? చిన్న చూపు చూశారంట. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కానీ నాలా నల్లగా ఉంటుంది. నాలా నల్లగా ఉందని అందరూ ఏం చేస్తారంట? పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లన దానినై, నల్లగా ఉందంట కానీ నల్ల అందంగా ఉందంట. నవ్వంటారా? ఈ పరమగీతంలోనే ఈ షలోమీత అంట నల్లగా ఉందంట కానీ అందంగా ఉందంట. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లన దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వాగు గుడారముల వలె సలోమోను నగరము తెరవలే నేను సౌందర్యవంతురాలైతిని, నల్లన దానినని నన్ను చిన్న చూపులు చూడొద్దు. ఈ షలోమితి ఎవరో కాదు, ఈ షలోమితి ఎవరో కాదు, ప్రియుడి కొరకు ఎదురు చూస్తున్న సంఘమనే షలోమితి. ఆ సంఘాన్ని కొంతమంది బయట వాళ్ళు ఏం చేస్తారంట? చిన్న చూపు చూస్తున్నారంట. ఇక్కడ చెప్పబడుతున్న ఈ షలోమితి అనే నల్లగా ఉన్న అందంగా ఉన్న ఈ యువత ఎవరంటే సంఘానికి సూచన. సంఘాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. సంఘాన్ని బయటోడు చిన్న చూపు చూడడం కాదు, సంఘంలో ఉన్న మనమే మరొకరిని ఏం చేస్తున్నాం? ఇంతకన్నా దరిద్రం లేదు. బయటోడు మనం చిన్న చూపు చూసినట్టు నాకు అర్థం ఉంది. మనలో మనం చిన్న చూపు చూసుకున్నామంటే మనంత దరిద్రులు ప్రపంచం ఇంకొకడు ఉండడు. కానీ ఆ రోజు ఆ షలోమిత్ అనే నల్లగా ఉన్న అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి అందరూ ఏం చేస్తారంట? చిన్న చూపు చూస్తున్నారంట. చిన్న చూపు చూడడం కూడా ఏంటి? పాపము. ఆది సంఘంలో చిన్న చూపు చూసే లక్షణం ఉంది, అది పాపము. మన సంఘంలో మిగతా వారి పట్ల మనం ఏం చూపించకూడదు? చిన్న చూపు చూపించకూడదు. నీ దగ్గర ఉండొచ్చు, ఇంకోటి దగ్గర లేకపోవచ్చు. నీకు అందంగా ఉండొచ్చు, ఇంకొకటి అందంగా లేకపోవచ్చు. నువ్వు తెల్లగా ఉన్నావని నాలా నల్లగా ఉన్న వాళ్ళందరూ నువ్వేం చేయకూడదు? చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు చూసే లక్షణం ఆది సంఘంలో ఉంది, అది మంచిది కాదు. ఆది సంఘంలో కాదు, మన సంఘంలో కూడా చిన్న చూపు చూసే లక్షణం ఉండకూడదు. ఇక ఆది సంఘంలో ఉన్న 3వ బలహీనత ఏంటంటే సనుక్కోడు. ముందే చెప్పాను, చిన్న చూపు చూడడం ఏంటి? చిన్న చూపు చూడడం పాపమర్రా. చిన్న చూపు చూడడం ఏంటి? పాపం. ఇప్పుడు ఆ మత్తయ్య గారు నన్ను చిన్న చూపు చూశాడు. సహజంగా మత్తయ్య నన్ను చిన్న చూపు చూసాడు అనుకోండి, నేను మత్తయ్య కోసం ఏం చేస్తాను? సనుక్కుంటాను. ఆయనకు బుద్ధి లేక చిన్న చూపు చూశాడు. సనుక్కున్నాను అనుకో, నాకు కూడా ఏం లేనట్టు? బుద్ధి లేనట్టే. అంటే మమ్మల్ని అవమానించారు అంటున్నావు కదా, తప్పే. ఆడు అవమానించడం తప్పే. అలా అవమానించినోడి కోసం నువ్వేం చేయకూడదు? సనుక్కోకూడదు. హెబ్రీల మీద గీకు భాష మాట్లాడేవాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న చూపు చూశారంట. అలా చిన్న చూపు చూశారని ఈ చిన్న చూపు చూపబడుతున్న వీళ్ళంతా సనుక్కుంటారంట. సనుక్కోవడం కూడా పాపమే. ఆది సంఘంలో సనుక్కోవడం అనే పాపం ఉంది. మన సంఘంలో కూడా సనుక్కోవడం అనే పాపం ఇంకా కొనసాగుతుంది. సనుక్కోవడం అనే పాపం మనం చేయకూడదు. ఎవరి విషయంలో మనం ఏం చేయకూడదు? సనుక్కోకూడదు. ఈ సనుగో వాళ్ళందరికీ చెప్తున్నాడు, అరే అరణ్యంలో మోషే నాయకత్వంలో కొంతమంది అరణ్య ప్రయాణం చేశారు, కానీ సనిగేమయ్యారు? చచ్చారు. మనతో చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారుని చేతిలో చచ్చిరి. అంటే ఆది సంఘంలో సనుగుడు అనే ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఈరోజు అనేక సంఘాల్లో ఉంది. మన సంఘంలో కూడా ఒకవేళ అలాంటి సనుగటం అనే ఆ బలహీనత ఉంటే అర్జెంటుగా ఆ సనుక్కోడు అనే తత్వాన్ని ఏం చేయాలి? మనం తీసేసుకోవాలి. నీకు ఏదైనా డౌట్ వచ్చిందా, నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. నువ్వు సనుగేసుకోవడం వల్ల అది నీకు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. చెప్తున్నాడు, ఆ రోజు చాలామంది సనిగారు, చచ్చారు. మీరు సనుక్కోకండి. మీరు సనిగితే ఏమవుతారు? చేస్తారంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు ఏం చేయొద్దు? సనుక్కోకండి. సనుక్కున్నారనుకోండి, చెప్తున్నాడు, ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడు?
తాట తీస్తాడు. బయట ఒక ఆయన కూర్చోన్నాడంట, ఎవడైతే సనుగుతున్నాడో చూస్తున్నాడంట, సనుగున్నాడు అందులో ఒకరోజు ఏం తీస్తాడంట, తాట తీస్తాడంట. ఆయన మన తాట తీయకుండా ఉండాలంటే సంఘంలో మనం ఏం చేయకూడదు, సనుక్కోకూడదు. అందరి ఎళ్ళ మనం ఏం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకున్నాం అనుకోండి, ప్రేమ పాపాలు ఏం చేస్తుంది, కప్పేస్తుంది. అప్పుడు ఎవడి మీద మనం సనుక్కోవాల్సిన అవసరం ఉండదు. కనుక ఆది సంఘంలో సనుక్కోడు అనే బలహీనత అనే పాపం ఉంది. ఆ బలహీనత అనే పాపం వల్ల ఏమవుతుందంటే సంఘం డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే బలహీనత మన సంఘంలో ఉందనుకోండి, మన సంఘం అసలే అభివృద్ధి చెందట్లేదు, అభివృద్ధి చెందని ఈ సంఘంలో ఇంకా ఈ సనుక్కోడు ఉందనుకోండి, ఇంకా సంఘం ఏమైపోద్ది, పతనం అయిపోతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 కూడా మీరు చూడగలిగితే, సనగొక్కోకుండా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 ముగించేస్తాను. సనుకోకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి, ఒకరినొకడు పిలిచేయించండి. మీ ఇంటికి వాళ్ళని పిలవండి, వాళ్ళకి మీరు పిలవండి, మీకున్నది వాళ్ళకి పెట్టండి, వాళ్ళకున్నది మీరు పెట్టుకోండి. ఇలా పెడుతున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మాంసం పెట్టాను, వాళ్ళకి వెళ్ళినప్పుడు కాయగూరలు పెట్టిందని ఆవిడ మీద ఏం చేయొద్దు, మీరు సనుక్కోవద్దు. ఎప్పుడన్నా మేము ప్రార్థనకు వెళ్తున్నప్పుడు భోజనాలు పెడుతుంటారు, మాకు లేదని, మాకు సరిగ్గా పెట్టలేదని మేము ఏం చేయకూడదు, వాళ్ళ మీద మేము సనుక్కోకూడదు. అంతా తినేసారని వాళ్ళు కూడా అర్థమవుతుంది లేదు. ఒక్కోసారి మాకు తెలియకుండానే బాగుంది కదా అని 2 ముక్కలు వేసుకొని తినేసి మొత్తం ఆకుడిస్తే పరిస్థితులు కూడా ఉండొచ్చు. మాకు తెలీదు, అంతా ఉందేమో, కొంచెం దాచిపెట్టేమో అనుకుంటాం, తినేస్తాం. అయ్యగారు మొత్తం తినేసాడని మీరు ఏం చేయకూడదు, మీరు సనుక్కోకూడదు. మీరు బాగా పెట్టలేదు, నేను కూడా సనుక్కోకూడదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే సంఘంలో సనుగులే ఉండకూడదు. ఆది సంఘంలో సనుగులు ఉన్నాయి. అందుకే ఆది సంఘం ఆ తర్వాత కాలంలో ఏమైంది, దెబ్బలు పడ్డాయి సంఘానికి. కనుక అభివృద్ధి జరుగుతున్నప్పుడు, విస్తరిస్తున్నప్పుడు ఇలాంటి చిన్నవి డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. వాటిని గమనించాలి, అది మనలో నుండి తీసేసుకోవాలి. ఆది సంఘానికి ఉన్న బలాలు 4, బలహీనతలు 3. బలాల్లో 4లో 1 ప్రార్థన, 2వది సువార్త, 3వది ఐక్యత, 4వది పరిచర్యకు ఉన్నతంగా ఇచ్చుట. బలహీనతలు ఏంటంటే వేషధారణ ఉంది. పైకి మాత్రం మనుషులు అందరూ ముసుకేసుకున్నారు, తెల్లబట్టలు వేసుకున్నారు, అందరూ మంచిగా అనుకుంటాం, కానీ దొంగలు ఉన్నారు ఇందులోనే, వేస్తాలు ఉన్నారంట. 2వది చిన్న చూపు చూస్తున్నారంట. 3వది చిన్న చూపు చూసిన మీద కొంతమంది సనుక్కుంటారంట. ఈ 3 బలహీనతలు తీసుకోవాలి. ఆ 4 బలాలు మన సంఘంలో ఏం చేయాలి, మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఆది సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆది సంఘం ఎలా అయితే డెవలప్ అయిందో అలా మన సంఘం డెవలప్ అవ్వాలంటే ఆది సంఘంలో ఉన్న ఆ 4 బలాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి, ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి మనిషి వ్యక్తిగతంగా వాటిని ఏం చేయాలి, ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతారని కోరుతూ ఆది సంఘంలో మన సంఘాన్ని కూడా మీరంతా కలిసి డెవలప్ చేసి అభివృద్ధి పరిచి అందరూ మాట్లాడుకునే స్థాయికి మన సంఘాన్ని తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని, దయగల తండ్రి, కృపాల దేవ, పరిశుద్ధ జీవాధిపతి, జీవం కలిగిన గొప్ప దేవ, నాయన సమయం చాలా అయిపోయింది తండ్రి. ఆయన ఎప్పటికీ నాయన నీ పిల్లల్ని మాటలు విన్నారు, ఆలోచించారు, అర్థం చేసుకొని ఆ మాటలు వారి జీవితంలో పాటించి పఠించి ప్రకటించగలిగే ఒక ఉన్నతమైన స్థితికి నీ పిల్లలైన వారందరూ వెళ్ళి కృప చూపించమని, తదుపరి నాయన నీ కుమారుడు బలియాగంలోనికి నన్ను మీ చేతులు ముంచడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి, ఆ బలియాగంలో